హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బ్రెడ్ హల్వా పాలు లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బ్రెడ్ హల్వాని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రెడ్ హల్వా చేసుకోవడానికి ఒక పెద్ద బ్రెడ్ ప్యాకెట్ని తీసుకోవాలి. బ్రెడ్ హల్వా చేసుకునే ముందు ఒక గంట సేపు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ తీసి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కు ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా కట్ చేసుకోవాలి. బ్రెడ్లో మిగిలిన ఈ బ్రౌన్ పార్ట్ని మనం బ్రెడ్ క్రమ్స్ కింద యూస్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో బ్రెడ్ స్లైసెస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా బ్రెడ్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 300 గ్రాముల పంచదార వేసుకోవాలి. ఒక పెద్ద బ్రెడ్ ప్యాకెట్కు 300 గ్రాముల పంచదార సరిపోతుంది. ఇప్పుడు 2 కప్పుల నీళ్లు పోసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. మనకు ఎలాంటి పాకం రానవసరం లేదు. ఈ విధంగా పంచదార కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు పంచదార ఈ విధంగా కరిగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. బ్రెడ్ను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. బ్రెడ్ను ఈ విధంగా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి, 100 గ్రాములు వైట్ కలాకండ్, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. మీరు వైట్ కలాకండ్ ప్లేస్లో కోవా ఉన్నా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మనం పాలు లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఈ బ్రెడ్ హల్వా మనకు వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా సింపుల్గా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రెడ్ హల్వాను బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బ్రెడ్ హల్వా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.